గత 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వాగులు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి రోడ్డు మీదకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని వేపలసింగారంలో చెరువుకు గండి పడటంతో రోడ్లు మీదకు నీళ్లు ప్రవహిస్తుండటంతో మిట్టగుడెంనకు రాకపోకలు జరగడం కష్టంగా మారింది. వేపలసింగారం నుండి మిట్టగుడెంనకు పోవడానికి బిడ్రి చాలా క్రిందికి ఉండటంతో దానిమీద నుండి నీళ్లు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే బ్రిడ్జిని శాంక్షన్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల కాల్వలకు, చెరువులకు, వాగులకు గండ్లు పడటంతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో పంటలకు మరింత నష్టం వాటిల్లే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వాగులు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి రోడ్డు మీదకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని వేపలసింగారంలో చెరువుకు గండి పడటంతో రోడ్లు మీదకు నీళ్లు ప్రవహిస్తుండటంతో మిట్టగుడెంనకు రాకపోకలు జరగడం కష్టంగా మారింది. వేపలసింగారం నుండి మిట్టగుడెంనకు పోవడానికి బిడ్రి చాలా క్రిందికి ఉండటంతో దానిమీద నుండి నీళ్లు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే బ్రిడ్జిని శాంక్షన్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల కాల్వలకు, చెరువులకు, వాగులకు గండ్లు పడటంతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో పంటలకు మరింత నష్టం వాటిల్లే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.